ప్రభు నామమున అందరికి వందనాలు. నేటి దైవ వాక్కు యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మనము దేవుని ఎలా ఆరాధించాలో చూస్తున్నాం. దేవుడు కోరుతున్న ఆరాధనకి భౌతిక వస్తువులతో, ప్రదేశాలతో సంబంధం లేదు. నిజమైన ఆరాధన ఆత్మలో చేయాలి. దేవుని ఎక్కడైనా ఆరాధించవచ్చు. దేవుణ్ణి పరమ తండ్రిగా ఆరాధించాలి. దేవుణ్ణి విశ్వసించి నమ్మిన వారి హృదయాల్లో నుండి నిజమైన ఆరాధన వచ్చును. దేవుడు ఆత్మ గనుక భౌతిక వస్తువులేవి ఆయనకు ప్రతినిధులుగా ఉండలేవు. ఏకైక దేవుణ్ణి ఆత్మ ద్వారా మాత్రమే ఆరాధించాలి. ఆ ఏకైక దేవుణ్ణి మనఃపూర్వకంగా ఆరాధించాలి. ఆ దేవుణ్ణి వాస్తవంగా ఆరాధించాలి. అలా ఆరాధించిన వారికి ఉన్నతమైన మేలు జరగాలని ప్రభు కోరిక. ఆచారపరమైన శూన్య ఆరాధన కంటే ఆత్మతోనూ సత్యముతోనూ శ్రేష్టమైన ఆరాధన చేసి ఆయన ఉన్నతమైన నామమును గణపరుచుచు దేవుని ప్రేమకు పాత్రులుగా ఉంటూ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుచు ప్రభు యొక్క ప్రియులైన పిల్లల వలె ఉందుముగాక. ఆమేన్.